హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే రోజు మా కన్నయ్య వాళ్ళ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మేము కిచెన్ జీనియస్‌కి రిజిస్టర్ చేసుకున్నాం. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు చేశారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కిందని. తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎవరైనా ఒక పేరెంట్ వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి. వాళ్ళు చేయలేరు అని చెప్పి. ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే తర్వాత ఇక్కడ అన్ని స్టాల్స్ కనిపించినాయండి. అప్పుడే పెడుతున్నారు. ఈ స్టాల్స్ ఏమున్నాయా అని ఒకసారి కవర్ చేస్తున్నా. యాక్చువల్‌గా మాకు స్కూల్‌కి లేట్ అయిపోయిందండి. 9:00కే వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్. కానీ మేము రావడం 10-15 మినిట్స్ లేట్ అయిపోయింది. అప్పటికే ఒకసారి ఇది ఏమేమి ఉన్నాయా అని చూద్దామని చెప్పి ఒకసారి ఇటు వచ్చాను. ఒకసారి కవర్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా కన్నయ్య వాళ్ళ డాడీ లేట్ అయిపోతుంది నడువు తర్వాత కవర్ చేద్దు అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని నేను ఒకసారి అలా తీస్తూ ముందుకు వచ్చేసాను. ఎంటర్ అవ్వగానే మీకు చూడొచ్చు వెల్కమ్ టు వైవా కాన్సెప్ట్ అని ఉందండి ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ మేము వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళాం. యాక్చువల్గా ఏ క్లాస్లో వీళ్ళ కాంపిటీషన్ జరుగుతుంది ఏ ఫ్లోర్లో అని చెప్పి. వాళ్ళ టీచర్ని అడిగితే 3rd ఫ్లోర్ అని చెప్పారు. సరే అని ఇంకా మేము కంగారుగా వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయిందని. వాళ్ళ డాడీ లేట్ అయిపోయింది అందరూ వచ్చేసి ఉంటారు మనం లేటు రండి అని చెప్పి అంటుంటే ఇంకా మేము స్పీడ్గా లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. ఇంక లిఫ్ట్లోకి ఎక్కేసామండి. అండ్ కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది రేహ. వీళ్ళిద్దరు యాక్చువల్గా పార్ట్నర్స్ అండి. కానీ పేరెంట్స్ సపోర్ట్ ఒకరు ఉండాలి అని చెప్పారు. వాళ్ళు చేయలేరు కాబట్టి. మేము ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. లేట్ అయిపోయింది అందరు వచ్చేసి ఉంటారా ఏంటి అని చెప్పి. ఇంకా మేము 3rd ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ ఏవేవి కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. కిచెన్ జీనియస్, స్పెల్ బీ టెస్ట్ అండ్ సమ్ అదర్ ఉన్నాయండి. మేము ఇంకా అప్పటికి కంగారు అయిపోయింది అని చెప్పి చూడలేదు ఏవి ఎట్లా అని. మేము అసలు యాక్చువల్గా ఎక్కడుంది ఏ క్లాస్లో ఉందని కూడా చూడకుండా వీడు ఫస్ట్ డీకి వెళ్ళిపోయాం మేము. ఫస్ట్ డీకి వెళ్ళినాక ఆ క్లాస్లో ఉన్న టీచర్ని అడిగితే కిచెన్ ఇక్కడే నా కాంపిటీషన్ అయ్యేది అని చెప్పి అంటే కాదు మీరు 4Dకి వెళ్ళండి అని చెప్తే మేము ఇంకా 4D క్లాస్కి వచ్చాము. అప్పటికే అందరూ వచ్చేసారండి. వచ్చేసి ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. కుకింగ్ వితౌట్ ఎనీ స్టవ్ గ్యాస్ యూజ్ చేయకుండా కుక్ చేయాలని చెప్పి అన్నారన్నమాట. ఇక్కడ అందరూ స్టార్ట్ చేస్తారండి. మేమే లేట్ మాకు ప్లేస్ లేదు అని ఎక్కడో కూర్చోవాలా అని చూస్తుంటే వాళ్ళ టీచర్ వచ్చి లాస్ట్ బెంచ్ ఖాళీ ఉంది మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అని చెప్తే మేము ఇంకా లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాం. ఇంకా రేహాని వాళ్ళు వేరే బెంచ్కి మూవ్ చేశారండి. ఎలాగో సపోర్టింగ్గా వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడ వీళ్ళ కన్నయ్యకి వాళ్ళ డాడీ ఉన్నారని చెప్పి. ఆనియన్స్ అండ్ టమాటోస్ స్వీట్ కార్న్ వేసి వాడు కలుపుతున్నాడండి. యాక్చువల్గా మేము ఏం చేసామంటే శాండ్విచ్ అండ్ కుకుంబర్ బోట్ చేసాం. సో వీడికి యాక్చువల్గా శాండ్విచ్ అంటేనే చాలా ఇష్టం. ఐ వాంట్ టు ప్రిపేర్ ఓన్లీ శాండ్విచ్ అన్నాడు. వాడు కుకుంబర్ బోర్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు నేను చేయను అనుకుంటే వాళ్ళ డాడీ చేస్తున్నారు. వీడు ఇక్కడ శాండ్విచ్ ప్రిపేర్ చేసేసి కూర్చున్నాడు. వాడికి హెల్త్ ఆ రోజు అసలు బాగాలేదండి. కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కానీ కాంపిటీషన్ కాబట్టి ఇంకా తప్పగా తీసుకొచ్చాము. ఇక్కడ కుకుంబర్ బోట్ వాళ్ళ డాడీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇక్కడ అందరూ ఏమేమి చేస్తున్నారా ఎలా చేస్తున్నారని వీడియో తీస్తున్నా. ఇక్కడ మీరు చూడండి తను చేసేది మీ క్లాస్లో చూపిస్తాను. చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు తను. ఇక్కడ ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. ఎంత వీలైతే అంత బాగా చేద్దామని ఒకరికొకరు ఫుల్ కాంపిటీషన్లో ఉన్నారు. ఇక్కడ కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అడిగాను ఏం చేసావమ్మా అంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండ్ స్వీట్ అని చెప్పి అని అంటుంది. పోహా స్వీట్ చేసిందంటండి. ఇక్కడ ఒక అమ్మాయి బర్గర్ చేసింది.
ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతుందండి చేసిన వాటికి. అందరూ ప్రిపరేషన్ బిజీలా ఉన్నారండి. నీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఈవిడ చాలా బాగా చేస్తున్నారు, ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారండి. మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆవిడ ప్రజెంటేషన్ ఎలా చేశారు, ఏం చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇవి కుకుంబర్తో చేశారండి వాళ్ళు, అండ్ బిస్కెట్స్తోని కుకుంబర్తో స్లైసెస్ కింద రోల్స్ కింద చేశారు. ఇక్కడ బ్రెడ్తో స్వీట్ చేశారండి, అండ్ బిస్కెట్స్తో కూడా డిఫరెంట్గా చేశారు, డ్రై ఫ్రూట్స్ వేసి. ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారండి చేసి, జడ్జిమెంట్ అయిపోయింది. ఇక్కడ శాండ్విచ్ చెర్రీస్తోని అండ్ డ్రింక్స్ చేశారండి, న్యాచురల్ డ్రింక్స్ అండ్ బిస్కెట్స్తో ఏదో చేశారండి. నేను వాళ్ళని అడగలేదు యాక్చువల్గా, అక్కడ ఎవరి కాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మా వాళ్ళు చేసేసి ఇంకా కూర్చొని చూస్తున్నారు జడ్జెస్ ఎప్పుడు వస్తారా అని. ఈ పాప చూడండి ఎలా చూస్తుందో, శారీలో క్యూట్గా ఉందండి. ఇక్కడ ఈవిడ 6 వెరైటీస్ ఆఫ్ పోహాతో చేసిందండి. ఒకటి లెమన్ రైస్ అండ్ కర్డ్, సమ్ స్వీట్, ఇంకా ఏవో చేసిందండి. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేశారండి. ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. ఎవరి కాళ్ళు ప్రజెంటేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. దీని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ వేసి ఇలా టమాటాస్లో పెట్టారండి, అండ్ కీరాతో డెకరేట్ చేశారు. కీరాలో కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రొమోగ్రెనేట్ సమ్ అదర్ ఫ్రూట్స్ వేసారండి. ఇది కూడా కీరాతోనే చేశారండి. ప్రజెంటేషన్ చాలా బాగుంది. లాస్ట్లో చెప్పాను కదండి, ఇవిడ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు, మిస్ అవ్వకుండా చూడండి అని. శాండ్విచ్, సలాడ్, క్యారెట్ స్వీట్, ఇవి బాగా చేశారండి. ఇంకా మేము కిందకి వచ్చేసామండి. అదిగో అక్కడ ఇదిగో కన్న ఇక్కడ, ఇదిగో ఇక్కడ రేహా ఉంది, ఇదిగో రేహా ఇక్కడే ఉంది, చూసాను, రేహాని చూసాను. నువ్వు కూడా వేసుకుంటావా? రేహా ఇక్కడ పిల్లలకి చిన్న ప్లేయింగ్ ఏరియాలా పెట్టారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కూడా తనుష్కి పెట్టారండి, అండ్ కార్ కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ పెట్టారని చెప్పాను కదండి. ఇక్కడ కుల్ఫీ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ ఉన్నాయి. ఇవన్నీ వీట్ కేక్స్ అండి, ప్యూర్ వీట్తో చేశారంట, అండ్ షుగర్ కూడా చాలా లెస్ ఉంది. మేము తీసుకున్నాం, టేస్ట్ చాలా బాగుంది. అవి ఇంకా ఏమున్నాయో మీకు ఫ్లేవర్స్ నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఇవి సాఫ్ట్ కార్న్ అండ్ ఐస్ కోలా ఇక్కడ అండి, మేము ట్రై చేయలేదు, చూశాను అంతే. ఇక్కడ శారీస్ కూడా పెట్టారండి, ఆ స్కూల్ టీచర్స్ అనుకుంటా,
చాలామంది తీసుకుంటూ ఉన్నారు శారీస్ని. ఇక్కడ చాట్ పెట్టారండి, చాట్ పెట్టారు, పానీపూరి పెట్టారు, ఇంకా చాలా వెరైటీస్ పెట్టారు. చాలామంది తీసుకుని తింటూ ఉన్నారు. ఫుడ్ కోర్ట్స్లో అయితే చాలామంది తీసుకుని తిన్నారండి. అండ్ ఇక్కడ ఆల్సో డ్రెస్సెస్ పెట్టారు, టాప్స్, లెగ్గిన్స్ ఇలాంటివి చాలానే. ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ యాక్చువల్గా డ్యాన్సెస్ చేస్తున్నారు చిన్నపిల్లలందరూ. ఇక్కడ చికెన్ రోల్, వెజ్ రోల్, పన్నీర్ రోల్ అండ్ పిజ్జా ఇవన్నీ పెట్టారండి. పిజ్జా తీసుకున్నాం, బాగుంది టేస్ట్. అండ్ వెజ్ రోల్ కూడా తీసుకున్నాం, పన్నీర్ వెజ్ రోల్. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇంకా ముందుకు వచ్చేసాం. యాక్చువల్గా మేము కేక్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ కేక్ అంటే ఇష్టం, ప్యూర్ వీట్ కదా, తీసుకుంటే బాగుంటుందని చెప్పి వచ్చాం. ఇక్కడ నేను చెప్పాను కదండి, డిఫరెంట్ పీసెస్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి. రెడ్ వెల్వెట్ కేక్ ఉంది, చాక్లెట్ కేక్ ఉంది, ఇంకా మ్యాంగో కేక్ ఉంది, కాఫీ కేక్ ఉంది, బనానా కేక్ ఉంది, డార్క్ చాక్లెట్ కేక్ ఉంది, డోనట్స్ కూడా ఉన్నాయండి. అక్కడ ఆయన చెప్తున్నారు, ఇవన్నీ ప్యూర్ వీట్ అండి, షుగర్ లెస్ ఉంటాయి, చాలా హెల్దీ అని చెప్పారు. ఒక పీస్ వచ్చి యాక్చువల్గా 100 రూపీస్ అండి. ఇక్కడ మా కన్నయ్య వాళ్ళు వచ్చి ఇంకా ఆడడం మొదలు పెట్టేశారు. మేము ఆడుకుంటాం. కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ రేహాన్షి ఫుల్ ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఆడుకుంటూ. ఇంకా వీళ్ళు ఆడుకున్న తర్వాత మేము కొంతసేపు ఉండి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి.